గౌతమ్‌కి మాస్ ఓటింగ్, నిఖిల్‌కి మార్స్ నుండి ఓటింగ్. మార్స్ నుండి ఓటింగ్ అంటే అర్థమైంది కదా! సో, ఆ ఓటింగ్‌తోని కంపేర్ చేసుకుంటే మనం ఎంత పెద్ద మాస్ ఓటింగ్ చేసినా కూడా ఏమాత్రం పనికిరాదనమాట. కాబట్టి గౌతమ్ అసలు గెలిచే ప్రసక్తే లేదు. క్లియర్‌గా ఈ సీజన్ విన్నర్ నిఖిల్ అవ్వబోతున్నాడు. ఎలా అంటే ఒకటి కాదు, రెండు కాదు, 3 పెద్ద కంపెనీలు బెంగుళూరులో అదే పనిగా నిఖిల్‌ని ప్రమోట్ చేసే విధంగా, నిఖిల్‌కి పోటీగా ఉన్న గౌతమ్ ఒకే ఒక్కడు ఉన్నాడు కాబట్టి టైటిల్ రేస్‌లో ఆ గౌతమ్‌ని ఏదో విధంగా సాధ్యమైనంత మేరకు దించడానికి గౌతమ్ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేసి ఫేక్ వీడియోలు, ఎడిటెడ్ వీడియోలు సోషల్ మీడియాలో బాగా పాపులర్ చేసి ఏ చిన్న పాయింట్ దొరికినా దాన్ని రిపీట్ మోడ్లో వాళ్ళు సోషల్ మీడియాలో ఎడిట్ చేసి దానికి తగ్గట్టుగా జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి గౌతమ్కి నెగిటివ్గా చేయడం, ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తున్నారన్నమాట. ఎవరైనా సరే వాళ్ళ కంటెస్టెంట్ని వాళ్ళు గెలిపించుకోవడంలో తప్పైతే లేదు. ప్రతి పిఆర్ వాళ్ళకి డబ్బులు ఇచ్చేదే దీనికోసమే. ఎందుకంటే మేము వాళ్ళకి జీతాలు ఇచ్చేది ఎంప్లాయీస్కి ఎందుకు ఇస్తారు? ఆ కంపెనీ కోసం పనిచేయమనే కదా. సో ఇక్కడ కూడా వాళ్ళకి జీతాలు ఇచ్చేది నిఖిల్ కోసం పనిచేయడానికి. ఏ కంటెస్టెంట్కైనా ఈ పిఆర్లు ఉండడంలో తప్పేం లేదు. ప్రతి కంటెస్టెంట్కి ఉన్నారు, గౌతమ్కి కూడా ఇన్ఫ్యాక్ట్ ఉన్నారు. వేరస్ గౌతమ్ పిఆర్లు ఏంటంటే ఓన్లీ గౌతమ్ని పాజిటివ్గా ప్రమోట్ చేయడానికి మాత్రమే వాళ్ళు చేస్తున్నారు. అదే నిఖిల్ పిఆర్లు చాలా డేంజరస్గా చేస్తున్నారు అనమాట. గౌతమ్ని బాగా తగ్గించాలని, ఎక్కడెక్కడ నెగిటివిటీ దొరుకుతుందో, లేని చోట కూడా నెగిటివిటీ ఇంతున్న దాన్ని ఇంత పెద్దగా ఎలా భూతద్దంలో చేసి చూపించాలో అంటూ ఇలాంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. మాలాంటి రివ్యూవర్ల వీడియోల కింద, లేకపోతే స్టార్మా ప్రోమోస్ కింద, హాట్స్టార్ ప్రోమోలో కింద, బిగ్ బాస్ సంబంధించిన ప్రోమోల కింద ఎప్పటికప్పుడు వాళ్ళు కమెంట్లు పెడుతూ జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదన్నా కమెంట్కి అదే పనిగా ఎక్కువ లైక్స్ వస్తాయి, ఎక్కువ లైక్స్ని జనాలకి ఎక్కువ కనబడుతుంది కాబట్టి ఆ పరంగా ఎక్కువ లైకులు కొట్టడం, ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తున్నారన్నమాట. ఒరే అవన్నీ చేస్తే నీకెందుకురా, నువ్వు రివ్యూవర్వి, నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా అంటే, నేను ఒక రివ్యూవర్ని ప్లస్ ఒక సాటి మనిషిని. ఇప్పుడు ఒక వ్యక్తికి, నిజంగా సత్తా ఉన్న వ్యక్తికి అన్యాయం జరుగుతుంది అంటే నాలంటోడు కూడా ఎంతో కొంత ఒక 100 మందినన్నా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే శక్తి ఉన్నోడు నాలంటోడు కూడా ఇది వాయిస్ అవుట్ చేయకపోతే డెఫినెట్లీ అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే నేను కామ్గా ఉండడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో నేను ఇలా చేస్తాను. గౌతమ్ లాంటోడికి ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. గౌతమ్ ఏ విధంగా చూసుకున్నా కూడా ఖచ్చితంగా అర్హత ఉన్నాడు. ఒరే వైల్డ్ కార్డ్గా వచ్చినోడు వీడికి అర్హత ఏంటి అంటే, వైల్డ్ కార్డ్గా రావడం తన తప్ప, లేకపోతే వైల్డ్ కార్డ్గానే వస్తానని తనేమైనా చూస్ చేసుకున్నాడా? బిగ్ బాస్ వాళ్ళు వైల్డ్ కార్డ్గా పంపించారు, దానికి ఆయన ఏం చేస్తాడు? ఇంకా వైల్డ్ కార్డ్గా వచ్చి టైటిల్ రేస్లోకి రావడం అంటే సాధారణమైన విషయం కాదు కదా ఇది. సాధారణమైన విషయం ఇది. వైల్డ్ కార్డ్స్కి అసలు ఓటింగే ఉండదు. 6th వీక్లో వీళ్ళు ఎంటర్ అవుతే 5 వీక్స్ వరకు ఓల్డ్ కంటెస్టెంట్స్కే ఓటింగ్ వేయడానికి అలవాటు పడిన ఒక కంటెస్టెంట్స్ గౌతమ్ వరకు వచ్చి ఓట్లు వేస్తూ టైటిల్ రేస్లో నిలబెట్టారంటే గౌతమ్ గేమ్ ఎంత నచ్చింది వాళ్ళకి, ఎంత బాగా ఆడియన్స్ని ప్రభావితం చేశాడు. తన పైన జరుగుతున్న ఆ గ్రూప్ గేమ్ దాడిని గౌతమ్ ఎలా మన ఆడియన్స్ ఎలా వాళ్ళు పర్సనల్గా తీసుకుని గౌతమ్కి ఓట్లు వేయగలిగారు, ఇవన్నీ గౌతమ్కి క్రెడిట్స్ అన్నట్టే. సో డెఫినెట్లీ ఈ విషయంలో గౌతమ్ని అప్రిషియేట్ చేయాలి. తను ఆడుతున్న విధానాన్ని ఎవరైనా సరే మెచ్చుకోకుండా ఉండలేరు. ఇలాంటి ఒక జెన్యూన్గా వచ్చిన ఫ్యాండమ్ని ఏదో ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల ఇంకో దాని వల్ల కాకుండా, దానికి తోడు లాస్ట్ సీజన్లో అశ్వత్థామ అంటూ ఉండే ఆ నెగిటివ్ బ్యాగేజ్ని కూడా గౌతమ్ క్యారీ చేస్తూ ఈ సీజన్లో ఇమీడియట్ సీజన్లో వచ్చేసి ఇంత పాజిటివిటీ సంపాదించుకొని టైటిల్ రేస్లో ఉండడం ఆ సాదా సీదా విషయం అయితే కాదు. నిఖిల్ కూడా టైటిల్ రేస్లో ఉన్నాడు. దేనికి ఉన్నాడు? ఆయనకున్న ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల, పిఆర్లతో ఆయన చేసే దందాల వల్ల, ఎంతసేపు సేఫ్ గేమ్ ఆడటం, ఎవరైతే ఆయనకి అగేన్స్ట్గా వెళ్తారో వాళ్ళతో ఇమీడియట్గా ఫ్రెండ్షిప్లు చేసి ఆయనకి అగేన్స్ట్ అవ్వకుండా చూసుకోవడం, ఏమన్నా లొల్లి ఉంటే పృథ్వీ లాంటి పక్కనున్న ఆయన ఫ్రెండ్స్ని పక్క వాళ్ళ మీదకి ఉసిగొల్పడం, అంతే తప్ప ఆయనంతట ఆయన సోలోగా వెళ్ళి ఒక సమస్యని ఎదుర్కొన్న సందర్భాలే లేవు. ఇప్పుడు పృథ్వీ కూడా వెళ్ళిపోయేసరికి ఇంట్లో ఒంటరోడు అయిపోయాడు కాబట్టి ఇంకా నేనే చూసుకోలేమో ఇక మీదట అన్ని పనులు అన్నట్టుగా నిన్న నిఖిల్ మీదకి ఆ రేంజ్లో దుంకాడనమాట. సో ఆ రేంజ్లో దుంకినా కూడా ఆయన చేసింది ఏంటి? ఏమైనా క్లారిటీ ఇచ్చాడా? గౌతమ్ అదే పనిగా ఎందుకు ప్రేరణ ఏ ఇష్యూలో ఏమైంది ఏంటి అని అదే పనిగా అడుగుతున్నా కూడా నేను నాకు 3 లేదు, నాకు 4 రావట్లేదు, నాకు 2 వస్తుంది, 1 వస్తుంది అన్నట్టుగా ఇలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాడు అంతే, మూలనున్న ముసలమ్మలాగా. అంతేగాని ఒక మగాళ్ళలాగా డేరింగ్గా మాట్లాడిన సందర్భాలు అయితే లేవు. ఇంత డేరింగ్గా కూడా లేని ఒక పిరికి బంద ఇప్పుడు టైటిల్ రేస్లో ఉన్నాడంటే మనకి చూడటానికి ఎంత ఇరిటేటింగ్గా ఉందో చూడండి. గౌతమ్ లాంటి ఇప్పుడు టైటిల్ రేస్గా డౌట్ లేకుండా టైటిల్ కూడా విన్నర్ అవబోతున్నాడు. ఎందుకంటే ఆ రేంజ్ దందా అనేది ఎంత ప్రయత్నాలు చేసినా కూడా ఇప్పుడు నిఖిల్ పిఆర్ని అడ్డుకునేంత శక్తి ఖచ్చితంగా గౌతమ్ పిఆర్కి అస్సలు లేనే లేదు.
మన నిఖిల్కున్న బీభత్సమైన పిఆర్లో ఒక 5% వరకు కూడా గౌతమ్ పిఆర్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇట్స్ లైక్ ఇప్పుడు ఇప్పుడు లిటరల్గా సినిమా హీరోల స్టైల్లో చెప్పాలంటే నిఖిల్కున్న పిఆర్ ఒక మెగాస్టార్ చిరంజీవి గారి పిఆర్ ఈయనకి. వేరాజ్ గౌతమ్కున్న పిఆర్ చిన్న ఏమంటారు ఒక నాని లాంటి హీరోకున్న పిఆర్ అనమాట. నాని ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ కొట్టినా చిరంజీవి గారి లెవెల్కి వెళ్ళిపోగలరు. సో ఓకే, చిరంజీవి గారు సీనియర్ హీరో అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ పిఆర్ అనుకుందాం. ప్రభాస్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ నాని కొట్టినా కూడా ప్రభాస్ రేంజ్కి వెళ్ళిపోగలడా, ప్రభాస్ వచ్చే కలెక్షన్లో దాటగలడా, ఇవన్నీ పాసిబిలిటీ ఉందా? సో ఇప్పుడు గౌతమ్ పిఆర్ అదే పరిస్థితి అన్నమాట. ఆయన ఎంత నిజాయితీగా ఆడుతున్నా, ఎంత ఇదిగా ఆడుతున్నా కూడా ఆయన నిఖిల్ని దాటేసే లెవెల్లో అసలు లేనే లేదు. కాబట్టి క్లియర్గా నిఖిల్ టైటిల్ విన్నర్ అవబోతున్నాడు. భయ రాసుకోవచ్చు, అంతే రాసి పెట్టేసుకోవచ్చు. సో ఇది ఏముంది, ఇట్లా ఇట్లా విన్ అయ్యి ఆయన ఏం మాత్రం సాధించేది ఏముంది దీనివల్ల? ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు గౌతమ్ ఫ్యాన్స్ చేయాల్సింది ఒకటే, సిన్సియర్గా ఓట్లు వేసుకోండి. ఎంత ఓటింగ్ ఇన్ని రోజులు వేసిన ఓట్లు ఒక ఎత్తు అయితే ఇప్పుడు వేసిన ఓట్లు ఒక ఎత్తు. ఎందుకంటే సిన్సియర్గా గౌతమ్ని దించాలని చాలా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఆ దించాలనే ప్రయత్నాల్లో భాగంగా మీరు ఎంతవరకు పోరాడగలరో అంతవరకు పోరాడుతూ ఉండండి. లాస్ట్ మినిట్ వరకు అస్సలు తగ్గకుండా ఓట్లు వేస్తూనే ఉండండి. ఒరే రివ్యూవర్ అయ్యి ఉండి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారా అంటే, నేను గౌతమ్ ఫ్యాన్ గానో పిఆర్ గానో ఇంకొకరు గానో కాదు. అన్యాయం ఒక మనిషికి జరుగుతుందంటే ఖచ్చితంగా నా వాయిస్ వినిపించడానికి నేనేమాత్రం సిగ్గుపడను. ఇది మీరు పిఆర్ అనుకోండి, నిఖిల్కి నేను ఫ్యాన్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఏమన్నా అనుకోండి, నేను చేయాల్సింది చేస్తున్నాను అనమాట. సో నిజంగా నేను పిఆర్ఏ అనుకొని ఏమన్నా ప్రూఫ్లు దొరికితే కనీసం ఆ ప్రూఫ్లన్నా బయట పెట్టండి. ఓకే, ఈ ప్రూఫ్లు ఉన్నాయి కదా, సో నన్ను కూడా ఒకరు ఇట్లా పిఆర్గా పెట్టుకొని డబ్బులు ఇస్తున్నారని నాకు కూడా బయట చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంటుంది. అది ఓవరాల్గా చూసుకుంటే ఓటింగ్ పరంగా మ్యాసివ్ ఆల్మోస్ట్ 35% రేంజ్ ఓటింగ్ నిఖిల్ ఒక్కడికే పడుతుంది. ఫస్ట్ పొజిషన్లో క్లియర్ కట్గా ఉన్నాడు, డౌట్ లేకుండా ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడన్నమాట. దుమ్ము లేసిపోయే ఓటింగ్ అయితే ఉందన్నమాట. వేరాస్ గౌతమ్కి వచ్చేసరికి 26%. 35 ఏంటి 26 ఏంటి సంబంధం ఉందా ఏమన్నా? మ్యాసివ్ ఓటింగ్ ఎందుకు పడుతుందంటే ఇగో ఇలాంటి దందాలు చేస్తే ఇవన్నీ పడతాయి అన్నమాట ఓటింగ్. అండ్ థర్డ్ పొజిషన్లో క్లియర్గా ప్రేరణ ఉంది, 13% ఉంటే, వేరాస్ ఇమీడియట్గా ఉన్న నబీల్కి 10% ఉందన్నమాట. 3% డిఫరెన్స్ అనేది ఇక్కడ కనబడుతుంది. అండ్ లాస్ట్లో మనకి చూసుకుంటే వాళ్ళిద్దరే కంటిన్యూ అవుతున్నారు, రోహిణి అండ్ విష్ణుప్రియ. ఆల్మోస్ట్ సిమిలర్ ఓటింగే ఉంది, 8 to 9% అక్కడే తిరుగుతుందన్నమాట. వీళ్ళిద్దరి మధ్య ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంది. రోహిణి అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బట్ రోహిణి వరకు వెళ్తుందని నేను అనుకోవట్లేదు. మోస్ట్లీ విష్ణుప్రియ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ వాట్ ఎవరి ఎలిమినేషన్ ఈ వారం అనే కంటే కూడా నిఖిల్ ఆర్ గౌతమ్లో ఎవరు హైయెస్ట్ ఉంటారో అనేది ఎక్కువ డిబేటబుల్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇదే ఓటింగ్ ఫినాలేలో కూడా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, కేవలం 1 వీక్ దూరంలోనే ఫినాలే కూడా ఉంది కాబట్టి. సో అది మీరు గౌతమ్కి ఓట్లేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఓట్లేయండి. అండ్ నిఖిల్కి ఎలాగో మాస్ ఓటింగ్, మార్స్ నుంచి వచ్చే ఓటింగ్ ఆల్రెడీ నిఖిల్కి బలంగా పడుతుంది. సో ఆ మార్స్ నుంచి వచ్చిన ఓటింగ్లో మీ ఓటు కూడా ఉందా? కింద కమెంట్ చేయండి, చూడాలని ఉంది. మార్స్ నుంచి వచ్చిన వాళ్ళ ఓటింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా వేస్తున్నారని నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. థ్యాంక్స్ అలాట్ ఫర్ watching. Bye bye.